మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ప్రియుడు సాగిబండ రాజన్నను బట్టి, ఆయన భార్యను బట్టి, కుమారులు కుమార్తెను బట్టి స్తోత్రములు. కుమార్తె సునంద విషయంలోను, బుక్కపట్నం సునీల్ గారు బావగారి కుమారుడు సుమంత్ కుమార్ విషయంలోను ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా మహిమ పొందండి. మా ప్రియుల సంభాషణ ద్వారా కూడా మీరు మహిమ పొందండి. ఈ కార్యక్రమంలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. భూషణమన్న పెద్ద కుమారుడు పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే పాట పాడతారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన లేని బావు కుమారి ఆంధ్ర క్రైస్తవ కీర్తన లేదు దాంట్లో దాంట్లో పరిశుద్ధ జన పరమాత్మరూపుడ నిరూపమా బలబుద్ధి నీతి ప్రభావ నిరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనక కుమారాత్మలను దేవా జనక కుమారాత్మలను దేవా గణ మహిమా చేలోను గణ మహిమా చేలోను గణ మహిమా చేలోను పరిశుద్ధ ప్రభువా ఆది కాండం 24వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండం 24వ అధ్యాయము 26
సురేష్ బాబు ఆది కాండము 24వ అధ్యాయము 36 అన్నీ ఉండలేండి. మా వాళ్ళకి వినిపిస్తాను. 36 నుండి 36 నుండి నా యజమానుడి భార్య అయిన సారా వృద్ధాప్యములో నా యజమానుడి కుమారుని కనను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలని నా చేత ప్రమాణము చేయించెను. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని బైబిల్ సెలవుస్తుంది. వివాహ వ్యవస్థ దేవుడే ప్రారంభించాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహామును దేవుడు అన్ని విధములుగా ఆశీర్వదించాడు. కానీ అబ్రహాము వివాహ విషయములో ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంటిలో అలవర్చబడిన తన పెద్ద దాసుడైన ఏలియాజరుతో ప్రమాణం చేయిస్తున్నాడు. నేను ఏ దేశమందు నివసించుచున్నానో ఈ దేశపు కుమార్తెలలో ఒకదానిని పెళ్లి చేయక నేనెక్కడ విశ్వాస మార్గం ప్రారంభించానో అక్కడ నుండే నా కుమారునికి ఒక అమ్మాయిని తీసుకొని రావలేను అని తన ఇంటి పెద్ద దాసునితో ఆయన ప్రమాణం చేయించి పంపించాడు. అబ్రహాము తన తరువాత తన ఇంటి వారును తన వారును దేవుని యందు భయభక్తులు కలిగి శిక్షించాలని దేవుని యందు భయభక్తులు నేర్పాడు. అందుకని ఇంటి పెద్ద దాసుడు బావి దగ్గర ఒక ఇంటర్వ్యూ పెట్టాడు. ఈ దేశపు కన్యకలు వస్తున్నారు, ఎవరైతే నాకును నా ఒంటెలకును నీళ్లు చేసేదరో ఆమెయే నా యజమానుని కుమారునికి భార్యగును. కనుక అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అది సరిగా లేదు. పెద్ద దాసుడు ఆ బావి యొద్ద మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు. ఆ దేశం యొక్క కన్యకలు ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు రిబ్కాను గురించి చక్కని మాటలు ఉన్నాయి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. బైబిల్ ఏం చెప్తుందంటే ఆతిథ్యము చేయ మరువకుడి, ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది. ఎప్పుడైతే ఆ చిన్నది ఆ యాత్రికులను చూసి, పరదేశీ, నీకును నీ ఒంటెలకు నీళ్లు చేస్తాను, పొద్దు బయదట్లుంది, నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో విశాలమైన స్థలం ఉంది అన్నప్పుడు ఒక చిన్న పరిచర్య ద్వారా దేవుని స్నేహితుడు అనబడిన అబ్రహాం ఇంటికి రిబ్కా కోడలయ్యింది. అందుకే బైబిల్ చెప్తుంది ఆతిథ్యము చేయ మరువకుడి. కనుక వివాహము ఎందుకు అంటే సహవాసము కొరకు, సంతోషము కొరకు, ఫలించుట కొరకు, సంరక్షణ కొరకు, పరలోకము యొక్క
సాదృశ్యము సంపూర్ణత కొరకు, పరిశుద్ధత కొరకు వివాహము. మరో వివాహము పరలోకంలో జరగబోతుంది. ఆ వివాహానికి మనం ప్రత్యక్షం కావాలి అంటే యేసు ప్రభుని అంగీకరించాలి. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయొచ్చు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన సర్వలోక ప్రజల కొరకు తన ప్రాణమును బలిగా అర్పించారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కనుక ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మీకు మనవి చేయించున్నా. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు. మీ నామములో వివాహము అన్ని విషయములలో ఘనమైనది కనుక ఈరోజు బుక్కపట్నం సునీల్ గారి యొక్క కుమారుడు, రెండవ కుమారుడు సుమంత్ కుమారుని బట్టి మీకు స్తోత్రములు. సాగిబండ రాజన్న గారి కుమార్తె, ఏకైక కుమార్తె సునందాను బట్టి మీకు స్తోత్రం. నైనా రాబోయే దినాలలో జరగబోయే వివాహం మీరు ఆశీర్వదించారు. ఇప్పుడు పెద్దలతో కొన్ని కుటుంబ విషయాలు మాట్లాడుతుండగా మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేసుకోవడానికి బావుగారి అబ్బాయిని చేసుకోవడానికి మీకు ఇష్టమా? మేము ఇంతసేపు మాట్లాడిన పూర్వకంగా ఇష్టమే మాకు. వారి కుటుంబ పక్షాన ఇష్టపూర్వకంగా మేము చెప్తా ఉన్నాం. నేను చెప్తాను. ఏ ఊరు తిరిగి పట్ల. హలో, ఏ ఊరు మీరు? మీ కుటుంబ సభ్యులు ఎంతమంది? మీరేం పని చేస్తారు? మీరేం చదువుకున్నారు? ఇదే సమావేశం అంటే ఇది మళ్ళీ దొరకదు. MBA కంప్లీట్ చేశాను, అసిస్టెంట్ మేనేజర్ డబ్బులు నమ్ముకున్నారు. చర్చికి పోయి అలవాటు ఉందా? రైట్, కూర్చో. అమ్మాయికి ఏం పలకరింది? సరే, ఓకే. మాట్లాడిన పరంగా పెళ్లి మేము చేయడానికి సిద్ధపడ్డాము. అది ఏప్రిల్ లేదా మే మాసంలో 2 నెలల్లో సమ్మర్ హాలిడేస్లో యాడికిలోనే ఒక డేట్ తీసుకుని అందరికి అనుకూలమైన డేట్. ఆ డేట్ ప్రకారము పెళ్లి యాడికిలోనే జరుగుతుంది. అంటే మీరే పెళ్లి పెళ్లి ఇస్తాం. అదొకటి. సుమ్ముకు గుర్తుగా ఆ రోజు పెళ్లికి మా కుటుంబ పరంగా ఒక రింగ్ వేయడానికి మా కుటుంబం ఇష్టపడుతుంది. 2. మూడో విషయము, మీరు ముహూర్తం ఇది ఇక్కడ ఇప్పటివరకు మాట్లాడుకోండి. ఇది తదనంతరం అయిపోయినాక పెట్టుకుంటారు అంతే. ఏప్రిల్ మే మాసం మే నెలలో అన్నారు. స్టార్ట్ చేశారు. ఇద్దరికి నిలబడే ప్లేస్. అబ్బాయి చేసుకోవడానికి మీకు ఇష్టమే కదా? అమ్మాయి ఇష్టానికి గుర్తుగా మీరేమైనా తెచ్చారా? చీర తెచ్చినాము. మామన్నట్లు చెప్తాను లేవాడు. మామ కాదు సమాధానం చెప్పాల్సింది. సభకి అడిగినాడు, చెప్పు. చీర తెచ్చినాం.
పూలు పండ్లు స్వీట్స్ మార్చుకోవడానికి మాలలు తీసుకొని వచ్చినాం. ఇప్పుడు చీర ధరించుకుని రావాలా దండల కోసం ప్రార్థన చేస్తాము. తర్వాత ఇవి వాళ్ళకు అప్పచెప్పి చేస్తాం గుర్తుగా. అది విషయం. సరే ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. సాయిగడ్డ గారి రాజన్న కుమార్తె, ఏకైక కుమార్తె అలాగే బాబు గారి జరగబోయే వివాహాన్ని గుర్తుగా మరి దండలు మార్చుకున్నట్టుగా మీరు దీవించండి. అలాగే గుర్తుగా పెద్దలు తెచ్చుకున్న ఈ యొక్క కార్యక్రమంలో కూడా మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. బాబు అల్లుడు ఈ గుర్తుగానా? సరే కూర్చోనే, నన్ను కూర్చో. ఇప్పుడు పెద్దలు మా కర్రమ్మకేది అనుక్షణము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము. సంచరించిన భయములేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవానెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కృంభరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదను. కృంభరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదను. నీ చేతితో నన్ను పట్టుకో,
నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు. అయ్యగారు స్టాండింగ్ ప్లేట్ పట్టుకోండి మా ప్లేట్ పట్టుకోండి ఓకేనా వాడు ఓకే రెడీనా కెమెరామెన్ నా ఒక టెస్ట్ ఒక నిమిషం అట్లా ఒక్క బట్ట సునీల్ కుమారుడు రెండవ కుమారుడు సుమంత్ అనే మా అబ్బాయిని రాజన్నని మరి నీ కూతురు సునందాన్ని చేసుకోవడానికి గుర్తుగా ఇవి బహుమానంగా ఇస్తున్నాను. మీరు చెప్పండి, మీరేం చెప్తారంటే బాబాయ్ మామ మీ అమ్మాయిని చేసుకోవడానికి నేను ఇష్టపడుతూ గుర్తుగా చిన్న కాదు నేను చెప్పినట్లు మీ అమ్మాయిని చేసుకోవడానికి గుర్తుగా చిన్న చీరను జ్ఞాపకంగా ఇస్తున్నాను. మాకిష్టమే మీ అమ్మాయిని చేసుకోవడానికి మాకిష్టమే. ఇప్పుడు ట్రెండ్ మారి ఓకే అంటే పక్కన పోతారు. అది ఏం పాలు ఓకేనా? పాలు ఓకే రైట్. ఇప్పుడు మళ్ళా దండల విషయంలో ఇప్పుడు అల్లుడు నువ్వు రా అక్క రాక అటు తిరగండి అటువైపు ఇటుకి రామన్నా ఇట్లా నిలబడండి అట్లా ఇట్లా అట్లా సుమన్ అండ్ సునంద మా అమ్మాయి నీకు ఇష్టమేనా? నీకు సంతోషమేనా? నీకు ఇష్టమేనా? ఓకే సునందమ్మక్క సుమంతం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? చెప్పక్క. సునంద గారు చెప్పండి. సంతోషమేనా? అడుసుడు చెప్తాను. ఇటు తిరిగిరా చెప్పు మీ బాబాయ్కి మా అమ్మాయి భలే మాట్లాడిందండి. మా అమ్మ మా నాయనకి ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళు తొందరగా దండలేస్తారు. అమ్మాయి ఇక్కడికి ఇక్కడ అది పైన పట్టుకోండి చూడండి కెమెరా దిక్కు చూడండి. మీకోసం అట్లా పోతాను. ఇప్పుడు సునంద హ్యాపీగా నవ్వుతూ ఇద్దరు ఇట్లా తిరగండి చక్కగా ఇట్లా తిరగండి చక్కగా తిరగండి నిలబడి అట్లాగే ఉండండి. ప్రేమించిన మా తండ్రి, జరిగిన ఈ కార్యక్రమాన్ని బట్టి ఈ కార్యక్రమంలో వరుణేక బంధుమిత్రులు, వధువేక బంధుమిత్రులు, స్నేహితులు అనేకులు వచ్చి సంతోషించిన విధానాన్ని బట్టి పిలుస్తాం. రాబోయే దినాలలో జరగబోయే వివాహం కావాల్సిన సమస్తమును సమకూర్చి ఆశ్చర్యకరంగా జరుగునట్లుగా మిత్రుడు దయచేసి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
స్మైల్ 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 ఫోటోగ్రాఫర్ తీసుకుంటారంట దళిత్ర విను ఇక్కడ చూడండి ఆ పాలు ఆ పాలు అది నాన్న అది ఇదైపోయింది సరే ఓకే సరే ఏం పాలు కొట్టినావా స్టేటస్ లో పడతాయి పాలు అయిపోయిందా ఓకే ఇప్పుడు రా, నీకు ఫోటో దిగే వాళ్ళ యూట్యూబ్ లో పెట్టినారో లేదో చూడండి ఫస్ట్ సరి కూర్చో లేదు కిట్టు బాబాయ్ నువ్వు పక్క రావాలా ఫోటో కట్టాం ఫోటో షూట్ ఫోటో షూట్ కట్టాం రిసి పక్కరమ్మా పాలు వస్తుందా అంకుల్ నువ్వు నూరా ఫస్ట్ నూరా అయిపోతే నువ్వే చూడు అయిపోతే చివరి ప్రార్థన చేస్తే ఫోటోలు దిగుతారు పాటలు పాడుకుంటారు రైట్ డాడీ మధ్యలో పెట్టి ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన అయిన తర్వాత ఫోటోలు దిగుతారు యేసు ప్రభువా మీకు స్తోత్రములు జరిగిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు సుమన్ అలాగే సునంద యమన బిడ్డలను దీవించండి తల్లిదండ్రులు బంధువర్గాన్ని దీవించండి రాబోయే దినాలలో వివాహము ఆశ్చర్యకరంగా జరుగునట్లుగా మీ కృపను దయచేయండి ప్రతి కుటుంబానికి కావలసిన ప్రతి విధమైన అవసరాలు కూడా దయచేయండి యేసు ప్రభువా మీ కృపను దయచేయండి ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి వారిని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నమ్మిన పిల్లలకు మనకు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక అందరి పొందాలండి ఫోటో దిగాల్సిన వాళ్ళు వచ్చి ఫోటో దిగాల్సిన సునీత మేడం వారి కుటుంబాలు మెత్తమామని ఫోటో దింపుకో తీస్తాను నేనా భోజనాల సంగతి చూడండి ఎవరు ప్రకటనలు ఎవరైనా ప్రకటన ఉంటే ప్రకటన చేయొచ్చు పోండి పోండి భోజనాలు ఎక్కడ వాళ్ళు ఫోటో అవుతున్నదా దీంట్లో ఫోటోలు కెమెరా బ్యాటరీ పోయింది రామమ్మా అయిపోయిందా